ట్యూబెక్టమీ అంటే ఏమిటి? చాలామందికి దీని మీద అవగాహన లేదు. అసలు ట్యూబెక్టమీ ఏమిటి? దాని వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అలాగే ఎలాంటి నష్టాలు ఉన్నాయి? ఇంకా పూర్తి సమాచారం వనపర్తి ప్రభుత్వ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రెహుజా గారిని అడిగి తెలుసుకుందాం. ట్యూబెక్టమీ సాధారణంగా ట్యూబల్ లిగేషన్ అని పిలుస్తారు. ఇది ఫెలోపియన్ ట్యూబ్లను నిరోధించడం లేదా మూసివేయడం ద్వారా గర్భధారణను శాశ్వతంగా నిరోధించడానికి రూపొందించబడిన ఒక శస్త్రచికిత్స ప్రక్రియ. ఫెలోపియన్ ట్యూబులు అండాశయాల నుండి గర్భాశయానికి గుడ్లు ప్రయాణించడానికి అనుమతించే ముఖ్యమైన మార్గాలు. ఈ ట్యూబులు అడ్డుపడినప్పుడు స్పెర్మ్ గుడ్డును చేరకుండా నిరోధిస్తుంది. భవిష్యత్తులో పిల్లలు పుట్టకూడదని ఖచ్చితంగా భావించే స్త్రీలు లేదా తమకు ఉన్న పిల్లల సంఖ్యను పరిమితం చేయాలనుకునే వారు ఈ విధానాన్ని తరచుగా ఎంచుకుంటారు. ట్యూబెక్టమీ యొక్క ప్రాథమిక ఉద్దేశం దీర్ఘకాలిక గర్భనిరోధక పరిష్కారాన్ని అందించడం. ఇప్పుడు మనము ట్యూబెక్టమీ అంటే అందరికీ తెలుసు, దట్ ఈస్ గర్భ నిరోధక ఆర్ మళ్ళీ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీస్ రాకుండా మనము ట్యూబెక్టమీ అనే పర్మనెంట్ ఆపరేషన్ అనేది చేస్తాము. ఇది చేయడానికి కూడా కొన్ని క్రైటీరియాస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ తల్లి వయసు కూడా 21 మించాలి, 24, 25 సంవత్సరాలకి మించి ఉండాలా. తర్వాత తను పుట్టిన 2 పిల్లలు కూడా వాళ్ళ వయసు కనీసం 4 సంవత్సరాలు మించి ఉండాలా. దానివల్ల ఏమవుతుందంటే బిడ్డ ఎదుగుతుందా లేదా, మంచి బరువు, సరైన బరువు ఉందా, మెంటలీ వాళ్ళ డెవలప్మెంటల్ అన్నీ బాగున్నాయా లేదా, ఇవన్నీ చూసుకొని మనం ట్యూబెక్టమీ అనేది చేస్తాం. దట్ ఈస్ గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఉంటాయి కదా, అవి పట్టి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా క్లోజ్ అనేది చేస్తాం. కానీ చాలా మటుకు ఇవన్నీ చూసుకొని చేస్తే మేలు. అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు ఏమవుతుంది, ఒకటే బిడ్డని కన్నవాళ్ళు లేకపోతే 2 కన్నవాళ్ళు కూడా చాలా అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు కొన్నిసార్లు కోల్పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి అలాంటి తల్లికి ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశాం కదా, ఇంకా తను అంత నిరాశతో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే రీకనలైజేషన్ అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. దాని ద్వారా ఈ మూయబడిన ట్యూబ్స్ ఏదైతే ఉందో వాటిని మళ్ళీ కట్ చేసి తెరిపించి మళ్ళీ వాటిని కుడతారు. దానివల్ల మళ్ళీ ట్యూబ్స్ అనేది ఓపెన్ అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇవి చాలా ఇది ఏంటంటే చాలా సూక్ష్మమైన పద్ధతిలో చేయాలి కాబట్టి చాలా రకాల పరికరాలు, మైక్రోస్కోప్స్ ఇలాంటివన్నీ అవసరం పడతాయి. దాని తర్వాత ఈ అతుకు వేసిన తర్వాత కూడా ఆమెకు ప్రెగ్నెన్సీ రావడానికి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ప్రెగ్నెన్సీ కూడా అందులోనే వస్తుందని గ్యారంటీ ఉండదు. అప్పుడప్పుడు ఈ అతుక్కుపోయిన ట్యూబ్లో వచ్చిందంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాగా అది ప్రెజెంట్ అవుతుంది. అది కూడా ఒక కాంప్లికేషనే. చాలా మట్టుకు ఇది మేము అవాయిడ్ చేస్తాము. అంటే పిల్లల్ని త్వరపడి ట్యూబెక్టమీ చేయకుండా 2 or 3 పిల్లలు కానీ ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండి కనీసం 4 సంవత్సరాలకు మించి హెల్తీగా ఉన్న పిల్లలు అన్నాకనే అన్ని నిర్ధారణ చేసుకొని మేము ట్యూబెక్టమీ అనేది చేస్తాం.